హాయ్ అండి. ఏంటి గుట్టలు మెట్టలు అని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. అదేనండి తమ్మిలేరు రిజర్వాయర్ అంటారు. నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్ అని కూడా అంటారండి దీన్ని. మీరు చూస్తున్నారు కదా, దూరంగా 3 గేట్లు ఎత్తేసింది చూసారా, అదేనమాట. అక్కడి నుంచి అదిగోండి కనబడుతుంది కదా, అక్కడి నుంచి లైట్గా నీళ్ళు కూడా లీక్ అవుతున్నాయి చూసారా, వస్తున్నాయి అన్నమాట. అలా నీళ్ళు వదలంగా వర్షాకాలంలో ఈ కాలువ ద్వారా, నేను నుంచున్న కాలువ నుంచి బ్రిడ్జి కింద నుంచి ఏలూరు నుంచి తగిలిముడి నుంచి కొల్లేరులో కలుస్తుందండి. ఇది వర్షాకాలంలో మొత్తం ఇదంతా ఫుల్ అయిపోయి ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇంకేం అలా ఈ వీడియో లాస్ట్లో పెడతానండి, వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి కొద్ది కొద్దిగా. చాలా లోతుగా చాలా ఇదిగా ఉందండి. ఇక్కడ అంతా మామిడి చెట్లు అండి. చాలా పైన కూడా చాలా వాటర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే ఉందండి. ఇది గట్టు అనమాట. ఇటు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అటు సైడ్ ప్రాజెక్ట్ ఉన్న సైడ్ కూడా ఇంకా చాలా దూరం ఉంటుంది, మరి ఎంత ఉంటుందో మనకి ఐడియా లేదు. ఇది ఇక్కడ చిన్న పల్లెటూరు ఒకటి ఉందండి, మంకొల్లు. ఇదన్నీ మామిడి తోటలు అని చెప్పాను కదండి, ఎక్కువ మామిడి పండిస్తారు ఇక్కడ. ఇలా వెళుతుండగా ఇది మంకోల్ అనమాట విలేజ్ నుంచి పైకి ఎక్కుతుంటే ఇది కోటపాడు వెళ్ళే రూట్ అండి. ఇటు వెళుతుంటే చూడండి, ఇక్కడ కనపడుతుంది ప్రాజెక్టు. అటు ఇటు మధ్యలో కాలువ వేసి కలిపారు. అటు సైడు ఇదిగోండి మనకు కనపడేది, దూరంగా కనపడేది అంతా కూడా ప్రాజెక్టే. అలాగే రైట్ సైడ్ కూడా ప్రాజెక్ట్ కనపడుతుంది మనకి. ఇటు సైడు కాలువ మయాన్ని పెద్ద పెద్ద రాళ్ళ బండ్లు తొలగించి కాలువ వేశారండి. ఇదిగోండి, ఇది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్ అండి. ఇది చింతలపూడికి, ఇదిగోండి మర్రి చెట్టు, కూడా పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. చింతలపూడికి పాత్మాపురం అది చింతలపూడి వెళ్ళే దారిలో పాత్మాపురం ఉంది కదా, దానికి లెఫ్ట్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ప్రాజెక్టు. వర్షాకాలం చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇంకప్పుడు కూడా వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇలా చెరువులు మొత్తం కాలువలు ఎంత ఇక్కడ ఫుల్ అయిపోయి ఉన్నాయండి. ఇదంతా ప్రాజెక్టే, ఊరి దగ్గరలో కంటా వచ్చేస్తుంది మేము వెళ్తుండగా. ఇదిగోండి ఇదంతా కూడా రిజర్వాయర్ వాటరేనండి. చాలా ఎక్కువ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాలం కురవడం వల్ల ఈ ప్రాజెక్టులో వాటర్ ఎక్కువగా ఉంది. ఈ దాల్వా పంటలు అయ్యేటప్పటికీ రిజర్వాయర్లో వాటర్ చాలా మట్టుకు తగ్గుతుంది అంటండి. వేసవకాలంలో కూడా ఫుల్గానే కొద్దిగా ఇంచుమించు వాటర్ చాలా ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు. అలా మేము వెళ్తుండగా తిరిగి వస్తుంటే మళ్ళా ఇదిగోండి సూర్యాస్తమయం అవుతుంది. ఇదిగోండి మళ్ళీ ప్రాజెక్టు వాటర్ అనమాట. ఇది చూడండి, సూర్యుడు ప్రతిబింబం దాంట్లో పడి డబల్గా ఎలా కనబడుతుందో చాలా చూడడానికి అందంగా ఉంది కదా వ్యూ. సర్లే ఈసారి ప్రాజెక్ట్ గట్టుబెంచి వెళ్దాం అనుకున్నాం. ప్రాజెక్ట్ గట్టుబెంచి వెళ్తున్నామండి. ఈ నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు చాలా ఎకరాల నీళ్ళు అందిస్తుందండి ఇటు సైడ్. అలా కిందకి ఎక్కువ అయినప్పుడు నీళ్ళు వదిలేస్తాం కాబట్టి అది కొల్లేరులో కలుస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. జాలర్లు కొంతమంది చేపలు పట్టేవాళ్ళు గట్ట కూడా పట్టుకుంటూ ఉంటున్నట్టున్నారు, ఇక్కడ కనబడుతుంది దూరంగా. చూడండి చాలా దూరం ఉంది. గట్టు అందన్నాను కదా, 3 కిలోమీటర్లు ఉంటుంది అన్నాను కదా. ఇదిగోండి గట్టు ఎంత దూరం ఉందో. మేము గట్టు మీద వస్తున్నామండి బైక్ మీద. చూసినంత లెక్క వరకు కూడా వాటర్ కనిపిస్తుంది. ఎక్కడో దూరంగా కొండలు కూడా కనబడుతున్నాయండి మీకు చూస్తుంటే. అదిగోండి ఈ కొండలు అయ్యో కనపడుతున్నాయి చూడండి, దూరంగా కొండలు. ఇటు సైడు గట్టు డౌన్ చూసారా ఎలా కనపడుతుందో, చాలా డౌన్గా కనపడి కింద ఒక చూడండి తార్ రోడ్డు కనపడుతుంది, దాని మీద వెహికల్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి వాటర్ చాలా ఎక్కువగా ఉంది. దూరంగానేమో తోటలు, జీడిమామిడి తోటలు, మామిడి తోటలు అవి కనపడుతున్నాయి. ఇదిగోండి ప్రాజెక్టు గేట్ల వరకు వచ్చేసాం మనం. ఇక్కడ ఆగుదాం, ఒకసారి చూపిస్తాను మీకు వ్యూ ఎలా ఉందో.
అయిగోండి పిల్లర్స్ ఇలాగా ఇచ్చి దానికి కింద దింపితే ఆ కట్ట ఆగుతుంది అనుకుంటండి, వాటర్ వెళ్ళకోకుండా. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి, 3 గేట్లా ఉన్నాయండి. దానికి తీగలు కట్టి ఉన్నాయి, పెద్ద రోప్ వేశారు. అయిగోండి లైట్గా లీక్ అవుతున్నాయి వాటర్. ఇగోండి ఇక్కడ మెట్లు కూడా కింద నుంచి ఎక్కడానికి ఆ వార గట్టంట మెట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ వాటర్ వస్తే ఈ విధంగా ఉంటుందో లాస్ట్లో పిక్స్ పెట్టారండి, తప్పనిసరిగా చూడండి. మేము వచ్చేటప్పటికి ఇక్కడ 5 అయింది కాబట్టి టైము. ఇప్పుడు ఈ సూర్యాస్తమయం వల్ల సూర్యుడు కూడా చాలా బాగా కనపడుతున్నాడండి. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. నీళ్లు గట్ట ఇక్కడ ఎవరు లేరు, ఈ కింద నుంచి ఫ్లో వెళ్తున్నాయి వాటర్. చాలా బాగుందండి, ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఇలాగన్నా జలకళ ఉట్టుపడుతుంది అంటారు కదండి, అది మన ఆంధ్రాకి ఎక్కువ వర్తిస్తుందేమో అనుకుంటాను. చిన్న చిన్న కాలువలన్నా సరే, పిల్ల కాలువలన్నా సరే, ఏమన్నా సరే పచ్చదనం మన ఆంధ్రాలోనే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అదిగోండి సన్సెట్ ఎంత బాగుందో. మీరు ఎప్పుడన్నా కనుక చింతలపూడి సైడ్ వెళ్తే కనుక తప్పనిసరిగా చూడవలసిన ప్రాజెక్ట్ అండి ఇది. పిక్నిక్లకి అలా వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడన్నా ఒక రోజు అలా పెట్టుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. అదిగోండి కింద ఇలా ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, లైట్గా లీక్ అవుతున్నాయి. ఇంకా అటు సైడు చాలా పగడ్బందీగా గట్టు కట్టారు. గట్టు ద్వారా మెట్లు పెట్టారు పైకి. మాతో పాటు ఒకళ్ళు వచ్చారండి, పిల్లలిద్దరిని తీసుకుని చూస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత లోతుందో. ఇది లిమిట్ ఎక్కడ వరకు, వాటర్ లిమిట్ అక్కడ వరకు చూసి వాళ్ళు గేట్లు ఎత్తేస్తారంటండి. నేను మా వారు సరదాగా ఒక పిక్ తీసుకున్నాం. ఇదిగోండి దూరంగా ఒక కొండ కనపడుతుంది, లైట్గా క్యాప్షన్ చేసాను చూడండి. అదిగోండి కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఇలాగే ప్రాజెక్ట్ చుట్టూరు ఉన్న రాళ్ళు రప్పులు అన్నీ కనపడుతున్నాయి. వాటర్ ఉంటే ఇవన్నీ కనపడవండి. అక్కడ ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఫోటోషూట్ తీసుకుంటున్నారు కింద బండ్ల మీద. సన్సెట్ అయితే అదిరిపోయిందండి, నాకు అది చాలా నచ్చింది. ఇదిగోండి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ శిలాపలకం మీద లిఖించారు. నాగిరెడ్డిగూడెం రిజర్వాయు, తమిళేరు రిజర్వాయు అని చెప్పి రాశారు ఇక్కడ. ఇదండి వాటర్ అంటే ఇలా ఉంటుందండి, ఫ్లోటింగ్ ఇలా ఉంటుంది, ఇలా వెళుతున్నాయి. ఇదిగోండి ఇలా చూస్తాకు వస్తారు జనం. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకి కామెంట్ పెట్టండి. ఉంటారండి, బాయ్ అండి.